వచ్చే సంక్రాంతికి మన హీరోలతో పోటీకి రెడీ అయ్యారు విజయ్, శివకార్తికేయన్. పండక్కి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటూ ప్రమోషన్ స్పీడప్ చేస్తున్నారు. మరి మన హీరోలకి పోటీ ఇచ్చే సత్తా ఈ తమిళ హీరోలకుందా? అసలు వీళ్ళ సినిమాల గురించి ఆలోచించే టైం మన ఆడియన్స్కుందా? 2026 సంక్రాంతికి జననాయకుడు, పరాశక్తి సినిమాలతో వస్తున్నారు విజయ్, శివకార్తికేయన్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ జననాయకుడు జనవరి 9న థియేటర్లోకి వస్తుంటే, పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ పరాశక్తి జనవరి 14న విడుదల కానుంది. రిలీజ్ కి టైం దగ్గర పడుతూ ఉండడంతో సాంగ్ అప్డేట్స్ తో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. రీసెంట్ గా కచేరీ ఫస్ట్ సాంగ్ తో జననాయకుడిపై అంచనాలు పెంచేసిన విజయ్ వచ్చే నెల 4న మరో సాంగ్ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. విజయ్ సాంగ్ ప్రమోషన్స్ కి రెడీ అవుతూ ఉంటే, పరాశక్తి నుంచి ఆల్రెడీ సింగారాల సీతాకోక, రత్నమాల 2 సాంగ్స్ విడుదల చేసిన శివకార్తికేయన్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. రీసెంట్ గా మూవీకి డబ్బింగ్ స్టార్ట్ చేశారు శివకార్తికేయన్. అలాగే సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న అథర్వ మురళి కూడా డబ్బింగ్ కంప్లీట్ చేశారు. మరింత ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై బజ్ క్రియేట్ చేయాలని చూస్తోంది పరాశక్తి టీం. సంక్రాంతికి మన హీరోలతో పోటీ పడుతున్న విజయ్, శివకార్తికేయన్ సినిమాల ప్రమోషనల్ కంటెంట్ మన దగ్గర ఏమాత్రం బజ్ క్రియేట్ చేయడం లేదు. పైగా జననాయకుడు, రాజాసాబ్ సినిమాలు 2 ఒకే రోజు విడుదలవుతున్నాయి. వీటిల్లో ప్రభాస్ రాజాసాబ్ సినిమా మీదే అందరి అటెన్షన్ ఉంది. ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ తో రాజాసాబ్ ఇండియా లెవెల్లో హంగామా చేస్తోంది. మరి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న జననాయకుడు మీద ఆరెంజ్ ఎక్స్పెక్టేషన్స్, ఎక్సైట్మెంట్ ఆడియన్స్ లో లేదని చెప్పాలి. విజయ్ జననాయకుడు సినిమాకే కాదు, శివకార్తికేయన్ పరాశక్తి సినిమాకు కూడా సేమ్ సిచ్యువేషన్. జనవరి 14న పరాశక్తి విడుదలవుతున్న రోజే థియేటర్స్ లోకి వస్తోంది నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరోజు. ఈ సినిమాపై ఉన్న బజ్ తో పోలిస్తే పరాశక్తి మూవీ పైన మనోళ్లు అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పరాశక్తి నుంచి విడుదలైన సాంగ్స్ కి వస్తున్న రెస్పాన్సే ఇందుకు ఎగ్జాంపుల్. మరి ఈ తమిళ హీరోలు పోటీ తప్పనిసరి అని ధైర్యం చేసి మన హీరోలతో పోటీ పడతారో, లేక చివరి నిమిషంలో సేఫ్ జోన్ చూసుకుంటారో, వెయిట్ అండ్ సీ.